ఇప్పుడు వాళ్ళ విషయాలు బయటకు తీసుకొస్తే బాగుంటుంది. వాళ్ళ వర్షన్ ఎట్లా ఉందనుకుంటున్నారు? ఇప్పుడైతే చాలా క్లియర్గా ఒక ఎజెండా 2026 మార్చి లోపలికల్లా మావోయిస్ట్ ఫ్రీ భారత్ చేస్తాము అనే లక్ష్యం. వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత 26 లోపే అయిపోతుంది, ఆ లక్ష్యాన్ని మేము నెరవేర్చుకుంటాం, ఇప్పుడు తుది శ్వాస పీల్చుకుంటున్నారు మావోయిస్టులు అనే మాట అమిత్ షా అన్నారు. నిజంగా అటువైపు నుంచి వర్షన్ ఏమై ఉంటుంది? ఎందుకంటే మీరు వెళ్ళిన దగ్గరికి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 2 decades అవుతోంది కాబట్టి, సో అక్కడ నెంబర్ తగ్గిపోయి ఉంటుందా, లేకపోతే వాళ్ళ నుంచి ప్రెషర్ వస్తుందా, లేకుంటే మధ్యలో మీరు అన్నట్టుగా ఇన్ఫార్మర్లో వీళ్ళందరూ తయారయ్యారా, ఇప్పటికీ వాళ్ళ ఎజెండా వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉందంటారా? అంటే వాళ్ళ ఆలోచన విధానం అట్టే ఉంటుంది కదండి. నువ్వు వాళ్ళు పోలీసులు వచ్చిందని చెప్పి మొత్తం ఐడియాలజీని వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని పోలీసులకు సరెండర్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు కదా. సో వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంది కనుకనే ఇంకా అంతో ఇంతో అక్కడ వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. ప్రభుత్వం వాళ్ళని సీరియస్గా తీసుకుంటుందనే మనం అనుకోవచ్చు. అంటే ఇంకొకటి మీరు అన్నట్టు కూడా అమిత్ షా చెప్పినట్టు కూడా నువ్వు అది ఒక సిద్ధాంతం అండి. మావోయిజం ఒక సిద్ధాంతం కదా, వ్యక్తులు కాదు కదా. సపోజ్ మొత్తం వాడు చంపేసినా అనుకుందాం అంటే పోతుందా, ఇంకో దగ్గర వస్తుంది. ఇప్పుడు నీకు నక్సల్బైర్లో బయలుదేరింది, నక్సల్బైర్ నుంచి వచ్చి శ్రీకాకుళంలో నిర్బంధంతో తెలంగాణకు వచ్చింది, తెలంగాణ నుంచి ఆంధ్ర మొత్తం మళ్ళీ విస్తరించింది, ఇప్పుడు మొత్తం దండకారణ్యం పోయింది, కలకత్తా దాకా పోయింది మళ్ళీ. సో అది ఒక్కో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎక్కడో దగ్గర మొదలవుతుంది. అది దాన్ని అందుకే మూలాల్ని దానికి మూలం ఏందని పరిష్కారం చూడాలి తప్పించి నేను వీళ్ళని చంపేస్తే అయిపోతుంది ఏమవుతుంది. ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు, మొన్న 30 మంది చనిపోయారు, ఇంకో దగ్గర 40 మంది చెప్తారు, రేపు ఇంకో 50 మంది చెప్తారు అనుకుందాం. సరే మార్చి 30 లోపల మొత్తం అందరినీ ఫారెస్ట్లో ఉన్న చంపేస్తారు అనుకుందాం. అంటే ఆ సిద్ధాంతం చనిపోదు కదా అంటున్నాను నేను. సిద్ధాంతం వాళ్ళైతే నమ్మినరు ఈ సమాజం ఎట్లా మారుతుందో వాళ్ళు రాజకీయ, అది కూడా రాజకీయ స్వేచ్ఛ కదా. నువ్వు ఆయుధాలతో తిరగడం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కావచ్చు, మీరు చట్ట ప్రకారం మనం చర్య తీసుకోవచ్చు దాన్ని. ఎందుకంటే రాజ్యాంగం వ్యతిరేకం కనుక, ఆయుధాలతో సంచరించడం రాజ్యాంగ వ్యతిరేకం కనుక నువ్వు చర్యలు తీసుకోవచ్చు. కానీ మనిషిని మొత్తం నువ్వు ఎట్లా మట్టు పెడతావు ఆయుధంతో తిరిగిండని చెప్పి? నీ మనిషి కదా, నీ పౌరుడు కదా, ఈ దేశ పౌరుడు కదా, నువ్వు మట్టు పెట్టే హక్కు నీకు లేదు. సో అతను నువ్వు నిర్బంధించి నువ్వు జైల్లో పెట్టి ప్రాసిక్యూట్ చేయి. సో అంతే తప్పించి నేను చంపేస్తా ఇట్లా కుప్పలుగా శవాల్ని వాళ్ళ ఊళ్ళలోకి పంపిస్తాను అంటే అసలు ఇది సమాజంలో సభ్య సమాజం కూడా ఎవరు హర్షించారు కదా. అన్నీ తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మీరు అందరం జర్నలిస్ట్గా పనిచేసినాము, ఇంతమంది చనిపోతుంటే నువ్వు ఎవరు మాట్లాడకుండా ఉంటే కూడా నువ్వు ఎట్లా ఉంటుంది అది? వాళ్ళు ఎవరో వేరే విదేశీ శక్తులు కాదు కదా. వాళ్ళు విదేశీ శక్తులు భారతదేశం మీద దండయాత్రకు వచ్చినప్పుడు నువ్వు రాకెట్ లాంచర్లు ఉపయోగించాలి, డ్రోన్లు ఉపయోగించాలి, నువ్వు శాటిలైట్ గన్స్ ఉపయోగించాలి. వాళ్ళు విదేశీ శక్తులు కాదు కదా. భారతదేశాన్ని ఏమైనా కబ్జా చేయడానికి వస్తున్నారా? కాదు కదా. సో వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకు అక్కడ నేను ఎందుకంటే నేను 15 సంవత్సరాలుగా కంటిన్యూగా రెగ్యులర్గా అంటే దాదాపు సంవత్సరం 2 సార్లు పోయి నేను స్టోరీలు చేస్తుంటే వాళ్ళు దండకారణ్యంలో అద్భుతమైన వ్యవసాయాన్ని నేర్పిన ఆదివాసులు మనకంటే బాగా వ్యవసాయం చేశారు. నేను చాలా చోట్ల అరటి తోటలు చూసినాను, జామ తోటలు చూసినాను, నేను కూరగాయలు పండించేది చూసినాను, వరి పండించే. దండకారణ్యంలో వరిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? దండకారణ్యంలో వరి కూడా వాళ్ళు పండించారు, వ్యవసాయం చేసుకుంటారు. మన ఊర్లో లేని సహకార వ్యవసాయం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ వ్యవసాయం చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఎకరకు ఇంత అమౌంట్ తీసుకుపెడతారు ప్రతి సంవత్సరం. తీసిపెట్టి అదే అమౌంట్ను లోన్ ఇస్తారు వాళ్ళు. సో అట్లాంటి ఒక మంచి సహకార వ్యవసాయము ఇట్లా అక్కడ జనతా సర్కార్ పేరుతో అక్కడ నడిపిస్తున్నారు. అది మంచిగా చేస్తున్నారు కదా, అది మంచిగా చేస్తున్నారు అంటాం కదా. సార్ మీ ప్రభుత్వం వర్షన్ ఏంది? వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు తిరుగుతున్నారు, అది వేరే రకం మీరు హ్యాండిల్ చేసుకోండి. కానీ అక్కడ ప్రజలకైతే వీళ్ళు మంచిగా చేసినట్టు కదా. ఇప్పుడు మీరు అన్న జనతన సర్కార్ ఉంది, జనతన సర్కార్ అనేది ఒక ప్యారలల్ గవర్నమెంట్ గా వాళ్ళు అక్కడ ప్యారలల్ గవర్నమెంట్ ఎట్లా అంటామండి? నేను అంటున్నా ప్యారలల్ గవర్నమెంట్ ఎందుకు అనుకోవాలి? సహకార వ్యవసాయం అది. నువ్వు ప్యారలల్ గవర్నమెంట్ అంటే ఎట్లుంటుంది? సహకార వ్యవసాయం అవునండి. అట్లా ఎవరు ఎంట్రీ కావడానికి లేదని చెప్పారండి. అక్కడ ప్రభుత్వ పథకాలన్నీ వాడుకుంటారు. అక్కడ గవర్నమెంట్ లైటింగ్ ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి, ఆడ నీకు కరెంటు ప్రభుత్వమే కదా. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదు, జనతన సర్కార్ని నడిపే వాళ్ళు ఎవరు లేదు. ఆ గ్రామ కమిటీలు ఉంటాయి అక్కడ, ఏ గ్రామానికి ఆ గ్రామ కమిటీలు ఉంటాయి. ఇప్పుడు మనకు నిజామాబాద్ జిల్లాలో గ్రామ వికాస కమిటీలు ఉన్నాయి కదా, గ్రామాభివృద్ధి కమిటీలు. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాయి? ఇక్కడ ఎందుకున్నాయండి? నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఏరియాలో ఇప్పటికీ గ్రామాభివృద్ధి కమిటీలు ఉన్నాయి. అక్కడ కూడా గ్రామాభివృద్ధి కమిటీలు ఉన్నాయి. ఇక్కడ గ్రామ అభివృద్ధి కమిటీ చెప్పిందే ఫైనల్ కాదు. ఇక్కడ కూడా సర్పంచ్ ఫైనల్ కాదు, గ్రామాభివృద్ధి కమిటీ ఏం చెప్తే అదే ఫైనల్. అక్కడ కూడా అదే కమిటీ
ఒక గ్రామంలో కమిటీ వేసుకుంటారు. ఆ కమిటీలో వ్యవసాయానికి ఒకరు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన సలహాలు సూచనలు కూడా ఉంటుంది, ఊరు సెక్యూరిటీ కూడా ఉంటారు. అట్లా ఏమైనా గొడవలు పంచాయతీలు వస్తే ఎవరు చెప్పాలి, పెద్ద మనుషులు ఒక 4-5 మంది పెద్ద మనుషులు పెట్టుకుని వాళ్ళ గ్రామ పరిపాలన నడుస్తుంటుంది అక్కడ. అది ఒక ఆదర్శవంతమైన పాలన తీసుకోకుండా అదొక సమాంతరమైన పాలన చేస్తున్నారు అని వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి, ఆ సమాంతర పాలన మనం అనుకుంటే దాన్ని ఒక రోల్ మోడల్ తీసుకొని మనం కూడా చేసుకోవచ్చు కదా. వాళ్ళు చేసిన తప్పు కాదు కదా, వాళ్ళని తప్పే కాదు కదా. వ్యవసాయం ఎట్లా చెప్పాలనో అందరికీ కూర్చోబెట్టి క్లాసులు పెడుతున్నారు. ఇప్పుడు రైతు వేదికలు లేవా మన దగ్గర? రైతు వేదికలో వ్యవసాయం ఎట్లా చేయాలి, ఏ పంటలు పండించాలని వ్యవసాయ అధికారులు మనం చెప్పట్లేరా? చెప్తున్నారు కదా. వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. మేము పోయినప్పుడు అదే వాళ్ళ రైతులందరూ కూర్చోబెట్టి మీ భూమిలో ఏ పంట వేయాలి, దాని పంట ఇంకో అంతర పంటకి ఇంకేం వేసుకోవచ్చు, ఎంత మోతాదులు వేసుకోవాలి, మీరు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సరిపడదు ఉంటుంది, మిగతా దాన్ని మార్కెట్ ఎట్లా చేసుకోవాలి, అవన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు సేమ్ మనం ఇక్కడ కూడా రైతు బంధువులు మన వ్యవసాయ అధికారులు కూడా అదే పని చెప్తున్నారు కదా రైతులకు. ఊరు తిరిగి అని చెప్తున్నారు కదా. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు అది కూడా మీరు చేస్తలేరు, మీ వైఫల్యం అని చెప్పాలి కదా. అదంతా ఒక ఆస్పెక్ట్ మాత్రమే. అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులకో లేకుంటే కొండ కోయ దొరలు వాళ్ళకో హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ లైవ్లీహుడ్ని బెటర్మెంట్ చేస్తున్నారంటే అదంతా ఒక ఆస్పెక్ట్ మాత్రమే. మిగతాదంతా కూడా మీరు అన్నారు ఇప్పుడు వాళ్ళు విదేశాల నుంచి చొరబడి వచ్చారా లేకుంటే సొంత మన సమాజానికి చెందిన వాళ్ళే, మన దేశం వాళ్ళే, వాళ్లకు గన్స్ ఉన్నంత మాత్రాన గన్స్ వాళ్ళు పట్టుకోవడానికి ఎలా అర్హులు అనేది వాళ్ళు మళ్ళీ దాన్ని ఉల్టా మన మీదే ప్రయోగిస్తున్నారు కదా. అక్కడ వచ్చినటువంటి పోలీసుల మీద ప్రయోగిస్తున్నారు, లేకుంటే మిలిటరీ వాళ్ళు వస్తే వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పోలీసులే కదా, భద్రత కోసం ఉన్న వాళ్లే కదా. కరెక్ట్ అండి. భారత రాజ్యాంగం ప్రకారం ఆ పరిధిలోబడి మనం పనిచేసుకోవాలి. ఈ పౌరులుగా ఆ రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను దానికి అనుగుణంగానే మనం పనిచేసుకోవాలి. ఇప్పుడు ఆయుధాలతో తిరుగుతున్నారు అనుకున్నప్పుడు మీకు చట్టపరంగా మీరు వివరించండి. ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టమని చెప్పట్లే కదా మనం కూడా. వాళ్ళు ఆయుధాలు తిరగనియండి అనేమి మనం చెప్పట్లేదు, చట్టపరంగానే వివరించాలని చెప్పి మనం చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఆయుధ పట్టుకొని తిరిగినా కూడా ఎక్కడన్నా ఆదివాసులకు ఎవరైనా కంప్లైంట్ చేసిరా, మనకు మమ్మల్ని బెదిరిస్తున్నారు, తుపాకులతో బెదిరిస్తున్నారు, మాకని బెదిరించిందండి, ఎవరైనా కంప్లైంట్ చేసిరా, మమ్మల్ని ఇక్కడ వచ్చి పారిపోమని చెప్తున్నారు అని చెప్పి ఎవరికైనా చెప్పారు. అటువంటి సంఘటనలు ఏం లేవు కదా. కాకుంటే చెప్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి, విద్య, వైద్యం అందకుండా చేస్తున్నారు. వీళ్ళంటూ ఒక పోలీసులు రాకుండా లేకుంటే అక్కడికి అభివృద్ధి రాకుండా, రోడ్లు రాకుండా, విద్యుత్ రాకుండా. కవిత గారు, నేను అబ్జర్వ్ చేసింది ప్రభుత్వం చేయని పనిని వాళ్ళు చేస్తున్నారు అక్కడ. కాకపోతే విద్యుత్ కావచ్చు, వైద్యం అనేది ఎలా ఇవ్వగలుగుతారు? అసలు ఎవరు ఇచ్చారండి? ప్రభుత్వం ఇస్తుందా వాళ్ళకి వైద్యము? అందుకోసం అదే చెప్తున్నా నేను. వీళ్ళ దగ్గర ఇక్కడ వీళ్ళు రిక్రూట్ అయిన వాళ్ళు, వీళ్ళు మావోయిస్ట్ పార్టీ రిక్రూట్ అయిన వాళ్ళు, డాక్టర్స్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి వైద్యం నేర్పారు. మూఢనమ్మకాలు ఉండేటోళ్ళు వాళ్ళు. మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకొచ్చి వీళ్ళే మందులు తీసుకుపోయి ఇక్కడ నుంచి వేరే వేరే పట్టణాల నుంచి మందులు తీసుకుపోయి వాళ్ళని కొందరికి ట్రైనింగ్ ఇచ్చి ఈ దోశ ఈ మంది ఇవ్వాలి, ఇంజక్షన్ ఇట్లా ఇవ్వాలని చెప్పి నేర్పి వాళ్ళకి వైద్యాన్ని నేర్పించిందే మావోయిస్టులు అండి. ఇంకా నువ్వు వైద్యం ప్రభుత్వం ఎక్కడ ఇచ్చింది? ప్రభుత్వం వైద్యం ఇస్తే మావోయిస్టులు దండకాలను ఎందుకుంటారు? అసలు ఉండకూడదు కదా. విద్య లేదు, వైద్యం లేదు. నేను చెప్తున్న పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, అద్భుతమైన ఆశ్రమ పాఠశాలలు. మేము పోయినప్పుడు వాళ్ళ సిలబస్ కూడా ఆ అంటే అమ్మ, వాళ్ళ ఆ అంటే అడవి, నువ్వు ఆ అంటే మనం అమ్మనే అంటాం, వాళ్ళు ఆ అంటే అమ్మ అంటారు, వాళ్ళు ఆ అంటే అడవి అంటారు వాళ్ళు. సో ఇట్లా చాలా రకాలు. నేను 4-5 సంవత్సరాలు అయింది కనుక నాకు గుర్తులేదు. ఆ సిలబస్ బుక్ చూసి నేను అసలు చాలా అయిపోయినా. నేను ఆ స్కూలు, ఆ పాఠశాల కాలబెట్టారు పోలీసులు. నేను ఆ కవరేజ్ కోసం పోయినాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళెవరో చేసే బదులు ప్రభుత్వం తరఫున ప్రజలు ఎన్నుకున్న వాళ్ళం మేమున్నాము, మేము ఆ డెవలప్మెంట్ చేస్తాము, మీరు తుపాకీ పట్టుకొని బెదిరించి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళకు మీరేదో మంచి చేస్తలేరనే కదా ప్రభుత్వం చేయడంలో. అదే ఉద్దేశం అంటే అదే ప్రభుత్వం చేయడం విఫలమైంది కనుక వాళ్ళు వచ్చింది. ఇప్పుడు చేస్తారంటే చెయ్యాలి కదా, మంచిదే, సంతోషం. ఇప్పుడు చేస్తారంటే చెయ్యాలి, ఎవరు దంటలేం కదా, సంతోషం కదా. ప్రజలందరూ కోరుకునేది అందరికి విద్య, వైద్యం అందరికి రావాలి, అందాల్సిందే కదా. అవును, సంక్షేమం అందరికి అందాల్సిందే కదా. కానీ అందుతలేదు కనుకనే ఆ సంక్షేమాన్ని వాళ్ళు అందించారు. స్వయం కృషితోనే వాళ్ళ సంక్షేమాన్ని వాళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అలర్ట్ అయ్యారు. అరే వాళ్ళు చేస్తున్నారు, మేమెందుకు చేయలేము, వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళకి హీరోలు అయిపోయారు, అంతే కదా. ఇప్పుడు నక్సలైట్ మావోయిస్టులు పోయి దండకారణలకు పోయి వాళ్ళ వ్యవసాయం నేర్పిర్రు, విద్య నేర్పిస్తున్నారు, వైద్యం ఎట్లా చేసుకోవాలి నేర్పించారు.
అయిపోయింది కదా, మనిషి బతకడానికి ఇంతకంటే అదే పని ఇవన్నీ చేసిన అడవుల్లో తర్వాత కాకుండా బయటికి వచ్చి అందరి కోసం, సమాజం కోసం వాళ్ళు ఏ వాయిస్ వినిపించాలనుకున్నారో, వాళ్ళు ఏ మార్పులు రావాలనుకున్నారో అదే ఇక్కడ అది చేయొచ్చు కదా. వాళ్ళు చూసుకోవాలండి. నేను మావోయిస్టులు వాళ్ళ ప్రతిదీ కానీ నాకు సంబంధం లేదు. కాదు, అది కాదు. వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మనకేందంటే అక్కడ మిమ్మల్ని పోయిన తర్వాత క్రాంతి నచ్చిందండి. క్రాంతి గారు ఆ టైంలో మీకు మావోయిస్టు సానుభూతి పరుడు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది కదా. కాదండి, ఒకటి మంచి పని నచ్చినప్పుడు దానికి అట్రాక్ట్ అవుతాం కదా, తప్పేముంది. ఇంత చేసిన తర్వాత బాగా అనిపిస్తుంది. నేను అరే వాళ్ళు చేపలు పెంచుతున్నాండి, చేపలు నువ్వు దట్టమైన అడవిలోకి పోయి పెంచిన చేపలను నువ్వు తింటావా? నువ్వు జామకాయలు తింటారా అక్కడ? సో నీకు అంత మంచి ప్రజలకు బాగా చేస్తున్నప్పుడు మనం అట్రాక్ట్ అవుతాం కదా. అరే మా ఊర్లో కూడా నేను ఇట్లా చేస్తే బాగుంటుండే, ఇట్లాంటి జరగాల్సి ఉంటే బాగుంటుండే, మా దగ్గర కూడా ఇట్లాంటి విద్యా విధానం ఉంటే బాగుంటుండే అనేది అనిపిస్తుంది కనుక మనకు ఎవరికైనా ఉంటుంది. నేను దగ్గర చూస్తున్నాను కనుక చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఏది అది ఇక్కడ వచ్చి చేస్తారా ఎవరు అందుకే చెప్తున్నా. అది వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంది కనుక, ఒక కమిట్మెంట్ ఉంది కనుక, ప్రజల పట్ల వాళ్ళకు ప్రేమ ఉంది కనుక ఇవన్నీ సక్సెస్ అయినాయి. అందుకని ఇప్పుడు మనుషులు చంపేస్తే వాళ్ళ వల్ల అక్కడ చదువుకున్న 100 స్టూడెంట్స్ ఉండి ఉంటారు కదా, వాళ్ళకి మనసులో ఉంటుంది కదా. నేను ఊరికి అప్పుడప్పుడు పోయిన జర్నలిస్ట్ నేను కొంచెం వాళ్ళ పట్ల కొంచెం అరే బాగా చేస్తున్నాడు ఒక పాజిటివ్ దృక్పథం నాకు వచ్చినప్పుడు, కొన్ని వేల మంది ఉన్నప్పుడు అది ఇంకా బతికే ఉంటుంది అంటున్నాను. అయితే ఇప్పుడు మీరు బతికి ఉంటుంది అని చెప్పినప్పుడు కూడా అక్కడ వాళ్ళకి ఇంకెవరో వచ్చి చేసే బదులు ప్రభుత్వ అధికారులు అక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు, దానికోసం బడ్జెట్లు, ఇంత అలొకేషన్లు పెట్టిన తర్వాత ఇంతకు మించి అక్కడ అభివృద్ధి జరుగుతోంది, ఇంతకు మించి మనకు వసతులు వస్తాయి అనుకున్నప్పుడు ఆ టర్న్ అనేది, ఆ షిఫ్ట్ అనేది ఇటువైపు వచ్చిందా? ఎలా ఉంది అబ్జర్వేషన్ మీద అక్కడ ఉన్నటువంటి అంటే అప్పటికి 20 yearsకి ఇప్పటికీ ఏం చేశారంటే రోడ్స్ వేసారు. గిరిజనుల మీద ప్రేమతో వేయలేరు రోడ్స్. అప్పుడు వేయలేరు. నక్సలైట్లు ఎక్కువ వచ్చినారు, నక్సలైట్లు ఎక్కువైపోతున్నారు. వాళ్ళ దగ్గర పోవడానికి దట్టమైన అడవే ఉంటుంది, రోడ్స్ లేవని చెప్పి వాళ్ళ కోసం రోడ్స్ వేసారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది రిక్రూట్ చేసుకొని పిల్లలకి పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆదివాసీ పిల్లలకి వేరే ఉద్యోగాలు ఏమి ఇస్తలేదు, పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నారు. సో అభివృద్ధి అనేది ఇప్పుడు ఈ రకంగా చూపెడుతున్నారు తప్పించి నిజమైన అభివృద్ధి అక్కడ చూపెడతలేరు. ఒకవేళ ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు కోరుకున్నది కూడా అదే కదా. ప్రజల సంపదని ప్రజలకు దక్కాలని చెప్తున్నారు కదా. నువ్వు వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం కావాలని వాళ్ళు అడుగుతున్నారు కదా. ఏమన్నా మొత్తం ఈ రాజ్యాన్ని మాకు ఇచ్చేయండి, ఈ ప్రైమ్ మినిస్టర్ సీట్ మాకు ఇవ్వండి, ఈ ఎమ్మెల్యే సీట్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఏం అడతలేరు కదా. ఏమన్నా అక్కడ పోటీ చేసి బస్సాల్లో పోటీ చేసి మా గణపతి గారిని ఎంపీ గారిని నిలబెట్టుకోండి అని చెప్పి గెలిపించండి అని చెప్పి ప్రచారం చేస్తారు. వాళ్ళు అది చేయట్లేరు కదా. వాళ్ళు కావాల్సిన ప్రజల కోసమే మాట్లాడుతున్నారు వాళ్ళు. సో అందుకే ఇప్పుడు వాళ్ళను నిర్మించడానికి ఇవన్నీ సంక్షేమ పథకాలు అక్కడ చేస్తారు. సంతోషం కదా, చేయనియండి, మేము కాదంటలేము. ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళను విస్మరించిన కనుకనే వాళ్ళకు నక్సలైట్ అంటే దేవులు అయిపోయారు. ఇప్పుడు మీరు ఏదో మిషతో అయినా సరే అక్కడ ఆ ప్రాంత ప్రజల పట్ల మీరు సానుకూలంగా ఉండి అభివృద్ధి చేస్తే సంతోషం ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇంతటి మారణ హోమం చేయాల్సిన అవసరం లేదు అని నేనంటాను. సార్ వాళ్ళు కూడా మన పౌరులే కదా, పిలిపించి మాట్లాడండి. 2 సార్లు చర్చలు చేసారు. ఇక్కడ ఒక ఏజెండాని వాళ్ళు పెట్టారు ప్రజల ముందుకు. ఇంకోసారి మీరు కూడా ఫైనల్గా ప్రయత్నం చేయండి. పోయింది ఏముంది, చంపడం ఎందుకు అంటాం. సరే వాళ్ళ సిద్ధాంతం మంచుకున్న ప్రభుత్వం అల్టిమేట్గా ప్రభుత్వమే కదా, ప్రజల కోసం చేయాల్సిందంతా ప్రభుత్వమే కదా. మంచి చెడు విద్య వైద్యాన్ని సంక్షేమాన్ని అన్నింటినీ చేయాల్సింది ప్రభుత్వానికి బాధ్యత. అందరం కూడా ప్రభుత్వం మీద డిపెండ్ అవుతాం. అందరం ఓటేసి గెలిపించుకుంటాం కనుక ప్రభుత్వం మీదే బాధ్యత అది. సో వాళ్ళకు కూడా ఇంకోసారి డైలాగ్ ఓపెన్ చేసి నేను చంపేస్తా, మీ సంగతి చూసుకుంటా, మిమ్మల్ని అంత చూస్తా అంటే నువ్వు అది పోదంటున్నా. నేను ఎవరు ఇనిషియేట్ చేయాలంటారు? గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాలి.